ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి జీఎన్ఎం హెల్త్ టిప్స్ అని. నేను ముందు పార్ట్ చూస్తే ఈ పార్ట్ మీకు అర్థమవుతుందండి. నేను టీకాల గురించి వ్యాక్సిన్స్ గురించి చెప్పాను కదా, ఎలా వేయించుకోవాలి ఏందన్న విషయం. ఇప్పుడు నిన్న మాట్లాడినది ఓపీవీ గురించి అండి, పోలియో ఓవర్ల వ్యాక్సిన్ గురించి. ఇప్పుడు నేను ముందు టీబీ గురించి మాట్లాడుతానండి. టీబీ అంటే ట్యూబర్క్లోసిస్ అండి, అంటే క్షయ వ్యాధి అంటారు తెలుగులో. అది ఎవరికైనా వస్తుందండి, చిన్నపిల్లలకైనా, మధ్య వయసుకైనా, ముసలి వాళ్ళకైనా, ఎవరికైనా వస్తుంది. అదొక ఎయిర్ బార్న్ డిసీజెస్, అంటే గాలి ద్వారా వ్యాపించే వ్యాధి అంటే అది. ఓన్లీ అంటే ఒక టీబీ ఉన్న వ్యక్తి, క్షయ వ్యాధి ఉన్న వ్యక్తి తుమ్మినా, దగ్గినా, లేకపోతే ఆవలించిన వాళ్ళ నోట్లో నుంచి వచ్చే అవి క్రిములు, కొన్ని లక్షల క్రిములు వస్తాయండి. ఆ క్రిముల వల్ల పక్కన వాళ్ళ కూడా వచ్చే అవకాశం ఉందండి. టీబీ జాగ్రత్తగా ఉండాలి. అది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటు వ్యాధి అండి. సో టీబీయే కదా రాదని మాత్రం మీరు అనుకోవద్దు. టీబీ ఖచ్చితంగా ఎయిర్ బార్న్ డిసీజ్, గాలి ద్వారా వ్యాపించే వ్యాధి అది వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా టీబీ వస్తే వాళ్ళ దగ్గరికి మీ చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి త్వరగా ఎర్లీగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది మనతో కంపేర్ చేసుకుంటే. అందుకని వాళ్ళకి కొంచెం మీరు దూరంగా ఉంచండి. మీరు కూడా దూరంగా ఉండటం మంచిదండి. వాళ్ళ ప్లేటు, వాళ్ళ గ్లాసు, వాళ్ళకి సంబంధించిన థింగ్స్ అన్నీ సపరేట్గా పెట్టాల్సిందే. లేదంటే వాళ్ళ ద్వారా పక్కన వాళ్ళకు కూడా అవి అది వ్యాపించింది. కాబట్టి నేను చెప్తున్నాను, మీరు చూసుకొని కొంచెం జాగ్రత్తగా, మీకు తెలిసిన ఎవరైనా టీబీ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా దాన్ని చూసుకొని మీరు చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి. ఇంకో విషయం ఏంటంటే, టీబీకి రాకముందే మనం చిన్న వయసులోనే టీబీకి టీకా తీసుకోవాలండి. వ్యాక్సిన్ ఉంటుంది, అది వ్యాక్సిన్ వేయించుకోవాలి మీరు. అది వేయించుకోవడం వల్ల చాలా వరకు కూడా మీరు దాన్ని రాకుండా తగ్గించవచ్చండి. ఎవరికైనా మిస్ అయితే మాత్రం కంపల్సరీ వాళ్ళకి అటాక్ అయిందండి. దయచేసి మీ పిల్లలకి టీబీ వ్యాక్సిన్ అనే కాదండి, ప్రతి ఒక్క వ్యాక్సిన్ కంపల్సరీ మీరు వేయించాలి. బిలో 15 years వరకు బేబీకి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క డోస్ అని ఉంటుందండి వ్యాక్సిన్. అది మీరు కంపల్సరీ వేయించుకోండి. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. దాన్ని మీరు మాత్రం ఏది మర్చిపోయినా అది మర్చిపోవద్దు. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. అది మీరు టీబీ ఉన్న వాళ్ళకి దూరంగా ఉండండి. అది వచ్చిన వాళ్ళు చాలా సన్నగా అయిపోతారండి. దానికి చాలా లక్షణాలు ఉన్నాయండి. టీబీ వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి, అట్లా లక్షణాలు ఏంటో నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తానండి. టీబీ వాళ్ళకి దూరంగా ఉండండి. టీబీ రాకుండా ఉండడానికి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ పెట్టుకోవాలి. టీబీ వచ్చిన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీరు కంపల్సరీగా మాస్క్ పెట్టుకోవాలండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. టీబీ వచ్చిన వాళ్ళ లక్షణాలు అంటే వాళ్ళు ఎలా ఉంటారు.